మామూలుగా నేను ఇప్పటికి 7 నియోజకవర్గాలు తిరిగాను, మీది 8వ ఇక్కడికి వచ్చాను. సో నాకు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేతో మాట్లాడినా లేకపోతే నేను వెళ్ళి చూసుకున్నా కూడా చాలా అభివృద్ధి కనిపిస్తుంది. రోడ్లు కానీ లేకపోతే చాలా వర్క్స్ జరుగుతున్నాయి, అభివృద్ధి పథకాలు వస్తున్నాయి. అలాగే మీరు చూస్తే సచివాలయ బిల్డింగ్స్ కానీ, ఆర్బీకే కానీ, వెల్నెస్ కానీ, స్కూల్స్ రెనోవేషన్స్ కానీ, పిహెచ్సి రెనోవేషన్స్ కానీ, ఏ ఊరికి వెళ్ళినా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. గతంలో ఉన్న విలేజెస్ కి ఇప్పుడు క్రియేట్ అవ్వలేదు అని చెప్పి ఒక విమర్శ దాన్ని ఎలా చెప్తుంది, ఎలా ఎదుర్కొంటారు ప్రతిపక్ష? అదే అంటున్నాను కదా, ఈ రోజు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఊర్లలో ఉంటారు, ఇటు మున్సిపాలిటీల్లోనో కార్పొరేషన్స్లోనో లేదా విలేజెస్లో ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించేటప్పుడు వీళ్ళు లేదు అని చెప్పి టీవీల్లో చెప్తే వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలని నమ్మలేదు. కాబట్టి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవి జరిగినా, బై ఎలక్షన్స్ ఏవి జరిగినా వన్ సైడ్గా జగనన్నకి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మాకు వెల్ఫేర్ అందుతుంది, మాకు డెవలప్మెంట్ అందుతుంది, మాకు అన్ని జరుగుతున్నాయి అనేది స్పష్టంగా. దౌర్జన్యంతో అన్ని తెచ్చుకుంటున్నారు, గెలుస్తున్నారు అంటున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? దౌర్జన్యంతో అంట. ఎలా దౌర్జన్యంతో? టీడీపీ వాళ్ళని మనం కొడితే ఓటేస్తారా? బీజేపీ వాళ్ళని కొడితే ఓటేస్తారా? లేదా జనసేన వాళ్ళని కొడితే ఓటేస్తారా? ఎంతమంది కొట్టగలము, ఎంతమంది ఓటర్లు కొట్టగలము? కాబట్టి వాళ్ళు వాగుడికి వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నారు ప్రజల మైండ్లో. సో వీళ్ళు ఇప్పటికైనా మారి సో ఎన్ని రోజులు తప్పు చేసాం, సో భవిష్యత్తులో అయినా మేము మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నాము అంటే కనీసం ఆలోచిస్తారేమో. కానీ ఈ విధంగా మాట్లాడితే అసలు ఒక్క సీటు కూడా వాళ్ళకి దొరకదు. 175 జగన్ గారే కొడతారు. సిద్ధం సభతో పొలిటికల్ హీట్ పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చేసిన కామెంట్స్ కూడా చాలా అందరూ అసలు ఆయన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత ఘాటు కామెంట్స్ చేస్తారా అన్నది కూడా వచ్చింది. అంటే టీడీపీ సైకిల్ రోడ్డు మీద ఉండాలి, ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి. అది మనం చెప్పింది కాదు, నేచర్ చెప్పింది. సో ప్రకృతి చెప్పింది, ఈరోజు జరుగుతుంది అంతే. సో ఎలా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించి మీ ఎజెండా ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి? నాకైతే చాలా హ్యాపీ. ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో మీరు చూస్తే నేను 2004 టీడీపీ తరఫున వచ్చాను. సో టీడీపీలో ఉన్న వాళ్ళే నన్ను ఓడించారని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఈరోజు నా అదృష్టం బాగుండి జగనన్న ఆశీర్వాదంతో ఇదే నగిరిలో 2 సార్లు నేను ఎమ్మెల్యే మంత్రిని కూడా అయ్యాను. సో 40 ఇయర్స్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇక్కడ మీరు చూస్తే మున్సిపాలిటీలు 2 ఉంటాయి. ఒక్కసారి మీరు ఇక్కడ 29 వార్డులు, అక్కడ 20 వార్డులు ఒకసారి వెళ్ళండి. విలేజెస్ అన్నింటినీ మున్సిపాలిటీ చేశారు, కానీ సగానికి పైగా వార్డులలో రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్ లేదు, ఏమీ లేని పరిస్థితులు. అసలు అయ్యో పాపం అనిపిస్తుంది. అలాంటిది ఈరోజు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా రోడ్స్, డ్రైన్స్, లైట్స్, అలాగే మా 100-బెడెడ్ హాస్పిటల్ చూసారా, ఏదో డబ్బుల కోసం కాంట్రాక్ట్లు చేయటమే తప్ప క్వాలిటీ లేకుండా దానికి ఏమీ లేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ 6 కోట్లు జగన్ గారి ద్వారా తీసుకొచ్చి దాన్ని రెనోవేషన్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు రెఫర్ చేయకుండా అన్నీ కూడా ఇక్కడే జరిగే విధంగా పెట్టుకున్నాం. అండ్ ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఎండ్ డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఏదేది అవసరమో ఆ ప్రాంతం ప్రజలకి అది చేసుకుంటున్నాం. అలాగే నా నగిరి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకున్నాను, అలాగే డిఎస్పి సర్కిల్ చేసుకున్నాను, ఎంవిఐ కూడా తెచ్చుకున్నాను. అంటే మోటార్ వెహికల్స్ది ఇక్కడ నుంచి చిత్తూరుకి పోతే చాలా దూరం అని చెప్తే అది కూడా తెచ్చుకున్నాను జగన్ గారి ఆశీస్సులతో. అవి కాకుండా మీరు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకున్నాను, 7.5 crore పెట్టి అద్భుతంగా కట్టారు. మీరు చూస్తే మీరే నన్ను అప్రిషియేట్ చేస్తారు పుత్తూరులో. అలాగే విజయపురంలో ఐటీఐ కాలేజ్ రీసెంట్గా ఓపెన్ చేశాం. సో ఐటీఐ విద్యార్థులకి చక్కటి ఒక కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నగరిలో దేశమ్మ, సో గ్రామ దేవత, చాలా పవర్ఫుల్, కళ్ళకు సంబంధించిన అమ్మవారు. జగన్ గారు కూడా పాదయాత్రలో కళ్ళకి అప్పుడు ఇబ్బంది అయింది కదా ఈ పూలు వేయటం వల్ల. సో అప్పుడు మొక్కున్నాము. ఆయన పాదయాత్ర వచ్చినప్పుడు టెంపుల్కి వచ్చి ఆ తీర్థం కళ్ళల్లో వేసుకున్నారు. ఇక్కడ తీర్థం కళ్ళల్లో వేస్తారు. సో అప్పుడే నేను మొక్కుకున్నాను. సో అన్న సీఎం అయితే గుడి కట్టించాలని. సో దాదాపుగా 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టి టెంపుల్, కొత్త టెంపుల్ని కట్టి ఇప్పుడే రీసెంట్గా కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా చేశాం. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు మా కాన్స్టెన్సీ మీద ఉండాలి, మా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి. అలాగే మున్సిపాలిటీ అన్నాక మినిమం అనేది పార్కులు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బయటకు రావాలంటే ఇల్లు చూశారు కదా, అక్కడక్కడ అతికించుకొని ఒకే గోడకు ఉంటాయి ఇండ్లు. సో గ్యాప్ కూడా ఉండదు, బయటకు వచ్చి ఆడుకోవాలంటే రోడ్డు సేఫ్టీ ఉండదు. అలాంటిది
పుత్తూరులో పార్క్ ఓపెన్ చేసాం, నగిరిలో పార్క్ ఓపెన్ చేసాం, వడమాలపేటలో కూడా పార్క్ ఓపెన్ చేసాం. అంటే సాయంత్రం ఫ్యామిలీతో ఇటు పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా, మగవాళ్ళు చేసుకోవటానికి ఓపెన్ జిమ్, అలాగే ముసలోళ్ళకి వాకింగ్, కూర్చొని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేదానికి పార్క్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చాం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ది దాదాపుగా 1,60,00,000 ఒక్కొక్క ప్లేస్లో, పుత్తూరులో ఒకటి, నగిరిలో ఒకటి ఫినిషింగ్ ఈ మంత్ ఫిబ్రవరి ఎండ్ అది కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఎంపీ ఫండ్స్తో, అలాగే తుడా ఫండ్స్తో పార్క్స్ చేసాం, టెంపుల్స్ ఎండోమెంట్ దీంట్లో చేసాం. అలాగే టీటీడీ ఫండ్స్తో నిండ్రలో ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ బుగ్గ దగ్గర కళ్యాణ మండపం రీసెంట్గా కరుణాకర్ రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మాకు సదరన్ రైల్వే, చెన్నైకి కనెక్షన్, మా రైల్వే అంతా కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకి అన్ని జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నెత్తం కానీ, నగిరి కానీ, ఏకమరకుప్పం కానీ, వేపగుంట కానీ, పుత్తూరు కానీ, పూడి కానీ అన్నీ కూడా సబ్వేలు కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ కానీ, షెల్టర్స్ కానీ అన్నీ కూడా A to Z ఏం కావాలో అన్నీ కూడా చేసి ఇవ్వటం జరిగింది. అంటే దానికి ఎన్నిసార్లు నేను సదరన్ రైల్వే జిఎంని కలిసాను, అన్నీ కూడా ఫొటోస్తో అన్ని పేపర్లు వచ్చినాయి, ఏదో సీక్రెట్గా చేసినవి కూడా కాదు. సో అలాగే మీరు చూస్తే అమ్మయ్యప్పర్ టెక్స్టైల్ ఇప్పుడు ఈరోజే జాబ్ మేళా పెట్టాం. సో గవర్నమెంట్ ఫ్యాక్టరీ దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశం కల్పించింది. సో చుట్టుపక్కల అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఇంటి నుంచే వెళ్ళి వర్క్ చేసుకొని మినిమం 12,000 to 15,000 ఇంటికి సంపాదించుకొని ఆర్థికంగా కొంచెం పరిపుష్టిత సాధించే విధంగా కూడా చేయటం జరిగింది. అలా తీసుకుంటే ఇంకా చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. అంటే రోజా గారికి సీట్ ఇవ్వట్లేదు జగన్, లేకపోతే ఆమె ఓడిపోతుందని, ఇలాంటి అంటే ఇవన్నీ వాళ్ళ మనసులో మాటలు. రోజాకి ఇవ్వకూడదు, రోజాకి ఇస్తే మళ్ళీ మంచి పేరు వచ్చి మళ్ళీ గెలిచేసి మళ్ళీ అసెంబ్లీలో మా తాట తీస్తుందన్న భయం టీడీపీకి ఉంది కాబట్టి వాళ్ళ మనసులో మాట చెప్పడం జరిగింది. నేను అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఓకే నేను కాకపోతే రామోజీ వచ్చి కంటెస్ట్ చేస్తారా లేకపోతే రాధాకృష్ణ చేస్తాడా, నా సీట్ నేనే చేస్తాను, నేను చేస్తానా లేదా అనేది జగన్ గారు సాక్షి పేపరు, సాక్షి టీవీ చెప్తుంది. వాడెవడో చెప్పేది ఏముంది? అంటే వాళ్ళ కడుపు మంట నా మీద ఎంతుంది, జగన్ గారి మీద ఈగ వాళ్ళనికుండా ఒకవేళ ఆయన మీద ఏదైనా విషం చిమ్మాలంటే ముందు మేము అడ్డంగా ఉంటాం. సో ఒక మాట జగన్ అని అంటే మేము 10 మాటలు అంటాం. మా జగన్ గారి జోలికి రానంత వరకు మేము గమ్మునుంటాం. ఎందుకంటే అంత గొప్ప మనసున్న నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రజల గురించి అనునిత్యం ఆలోచిస్తూ వారి సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు ఇంత బాగా చేస్తున్నప్పుడు అనవసరంగా నోరుంది కదా అని పారేసుకుంటే మేము కూడా పారేసుకోగలం అని చెప్పి చూపిస్తాం.